హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో వెయిన్స్ అండ్ రిలీ జీన్స్ లా గురించి చూద్దాం. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, మనం తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఈ వెయిన్స్ లా అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకేనా, ఇప్పుడు వెయిన్స్ లాలో 2 లాస్ ఉన్నాయన్నమాట. దాన్నే 2 లాస్గా చెప్పారు. వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ లా. వీటికి నేను సింపుల్ డెఫినేషన్స్ థియరిటికల్గా ఎలా రాయాలి ప్లస్ ప్రూఫ్స్ కూడా పెడతాను. మీరు ప్రూఫ్స్ రాయాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ, బట్ నేను థియరిటికల్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోస్లో. ఓకే, వెయిన్స్ లాలో 2 ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ లా గురించి చూద్దాం. ఇది ఎవరు కనిపెట్టారంటే విలియం వెయిన్స్ ఇన్ 1893. హీ ఈజ్ ఎ జర్మన్ ఫిజిసిస్ట్. ఇతను ఈ లాని డిస్కవర్ చేశాడు. ఓకే, ఇన్ ద యూనివర్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఎమిట్స్ ఎ రేడియేషన్. ద వేవ్ లెంత్ ఆఫ్ దీస్ రేడియేషన్స్ డిపెండ్స్ అపాన్ ద ఆబ్జెక్ట్స్ అబ్జర్ప్షన్ టెంపరేచర్. దీస్ రేడియేషన్స్ హ్యాస్ ఎ డిఫరెంట్ వేవ్ లెంత్స్ అండ్ ఆల్ ద ఎమిటెడ్ వేవ్ లెంత్స్ విల్ నాట్ హ్యావ్ ఎ ఈక్వల్ ఇంటెన్సిటీ. అయితే ఒక ఆబ్జెక్ట్ యూనివర్స్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, అది ఎమిట్ చేసే రేడియేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అది అబ్జర్వ్ చేసుకున్న టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ అది ఎమిట్ చేసే రేడియేషన్స్ ఉంటాయి కదా, అవి ఇంటెన్సిటీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, అన్నీ ఈక్వల్గా ఉండవు అని చెప్తున్నారు. అయితే మనం ఫస్ట్ థియరిటికల్గా అసలు డిస్ప్లేస్మెంట్ లా అంటే ఏంటి అనేది నేను థియరిటికల్గా చెప్తాను. తర్వాత లెట్స్ గో విత్ అండ్ ప్రూఫ్స్ అండ్ డెఫినేషన్స్. ఓకే, ఫర్ మన ఎక్స్పెరిమెంట్ కోసం ఒక ఐరన్ పీస్ తీసుకొని ఐరన్ పీస్ని మనం 30 degrees రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టినప్పుడు అది ఏంటి అంటే ఇట్ ఎమిట్స్ అంటే హీట్ని అబ్జర్వ్ చేసుకొని రిలీజ్ చేసేటప్పుడు అది ఒక ఇన్విజిబుల్ థర్మల్ రేడియేషన్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అయితే మనకి విబ్జిఆర్ తెలుసు కదా. వి హ్యాజ్ ఏమంటారు లెస్సర్ వేవ్ లెంత్ అండ్ రెడ్ హ్యాస్ మోర్ వేవ్ లెంత్. ఓకేనా, అయితే మనం ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చూస్తామంటే డిపెండ్ అపాన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ వేవ్ లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే కలర్స్ ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ ఇలా వేవ్ లెంత్ అనేది తగ్గుకుంటూ వస్తాయి. డిపెండ్స్ అపాన్ ఇప్పుడు ఒక టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క వేవ్ లెంత్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. సో మనం టెంపరేచర్ పెంచుతున్న కొద్దీ, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ వేవ్ లెంత్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. అది ఎలా అబ్జర్వ్ చేశారు అనేది నేను చెప్తాను ఇప్పుడు. అయితే నేను చెప్పాను కదా ఇందాక, ఒక ఐరన్ పీస్ని హీట్ చేసినప్పుడు ఇన్విజిబుల్ థర్మల్ రేడియేషన్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకు కనిపించదు, బట్ దే ఆర్ ఎమిటెడ్. ఓకేనా, దాన్ని మనం ప్లాట్ చేసినప్పుడు లాంబ్డా m1 అని పాయింట్ చేసుకుంటాం. అంటే ఇది హైయెస్ట్ పీక్. ఈ పీక్ దగ్గర, ఈ టెంపరేచర్ దగ్గర మనకి ఈ ఎమిషన్ పాయింట్ దగ్గర, నాట్ టెంపరేచర్, ఈ ఎమిటింగ్ పాయింట్ దగ్గర, ఎనర్జీ ఎమిటింగ్ పాయింట్ దగ్గర మనకేంటి మ్యాక్సిమం వేవ్ లెంత్ వచ్చింది. సో ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ సెకండ్ కేస్లో చూద్దాం. సేమ్ ఐరన్ పీస్ని మనం ఒక డార్క్ రూమ్లో పెట్టి ఫస్ట్ హీట్ చేద్దాం. ఇక్కడ 900 degrees సెల్సియస్ వరకు హీట్ చేసి ఒక డార్క్ రూమ్లో పెడితే మనము ఏంటి ఈ రెడ్ కలర్ అంటే మోర్ వేవ్ లెంత్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ మోర్ వేవ్ లెంత్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది ఆ ఆబ్జెక్ట్ నుండి. ఓకేనా, అంటే ఎలా అందులో రిమైనింగ్ కలర్స్ కూడా ఎమిట్ అవుతాయి, బ్లూ, గ్రీన్ కూడా ఎమిట్ అవుతాయి, కానీ రెడ్ అనేది డామినేటింగ్గా ఉంటుంది. అంటే 900 degrees సెల్సియస్ దగ్గర మనకి ఐరన్ ఆబ్జెక్ట్ అనేది రెడ్ కలర్ వేవ్ లెంత్తో ఉన్న ఎమిటెడ్ రేడియేషన్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, దాన్ని మనం ఇలా ఇంకో గ్రాఫ్ లాగా ప్లాట్ చేసుకున్నాం. ఈ ఎనర్జీ ఎమిటింగ్ పాయింట్ దగ్గర మ్యాక్సిమం వేవ్ లెంత్ని లాంబ్డా m2 అనుకుందాం. ఓకేనా, చూడండి నేను ఇక్కడ మనము అన్నీ తీసుకోము. ఇక్కడ విబ్జిఆర్లో అన్ని కలర్స్ని మనం తీసుకోవట్లేదు. మెయిన్ ప్రైమరీ వేవ్ లెంత్ రేడియేషన్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ మాత్రమే తీసుకుంటాను. ఇక్కడ బ్లూ, గ్రీన్, రెడ్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఇవి ప్రైమరీ రేడియేషన్స్ ఎమిటింగ్ వేవ్ లెంత్ కలర్స్ అంటారు కదా, ఆ కలర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అయితే థర్డ్ కేస్ చూద్దాం.
థర్డ్ కేస్లో సేమ్ అదే ఐరన్ పీస్ని మళ్ళీ హీట్ చేద్దాం. అప్ టు 1500 degrees Celsius దగ్గర హీట్ చేసి మళ్ళీ ఒక డార్క్ రూమ్లో పెట్టి, ఒక డార్క్ స్పేస్లో పెట్టి చూస్తే ఈసారి టెంపరేచర్ 1500 degrees Celsius దగ్గర మనకి బ్లూ కలర్ వేవ్ లెంత్స్ అనేవి ఆర్ రేడియేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అవి రిమైనింగ్ కలర్స్ కూడా కనిపిస్తాయి, కానీ ఈ బ్లూ కలర్ అనేది డామినేటింగ్గా ఉంటుంది. సో ఇది మన ఎక్స్పెరిమెంట్ అబ్జర్వ్ చేశారనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఇది నార్మల్ ఎక్స్పెరిమెంట్. దీన్ని థియరిటికల్గా డెఫినేషన్గా ఎలా రాశారో చూద్దాం. ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకొని ఆ 3 గ్రాఫ్స్ని మనం ఒకటే గ్రాఫ్లో ప్లాట్ చేసాము. అంటే విత్ రెస్పెక్ట్ టు వేవ్ లెంత్ అండ్ ఇంటెన్సిటీ మనం ప్లాట్ చేసినప్పుడు మనం ఈ గ్రాఫ్స్ నుండి 3 అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటేంటివి? మనం టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ కర్వ్ ఆఫ్ ఎ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుంది. చూసారా? మన టెంపరేచర్ 1 ఇక్కడ ఉన్నప్పుడు కర్వ్ ఇక్కడ ఉంది. తర్వాత కర్వ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ కర్వ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అబ్జర్వేషన్. తర్వాత సెకండ్ అబ్జర్వేషన్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన కొద్దీ వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. అంటే చూడండి, వేవ్ లెంత్ ఫస్ట్ అంటే మ్యాక్సిమం వేవ్ లెంత్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి మ్యాక్సిమం పీక్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి కదా, అవి మ్యాక్సిమం వేవ్ లెంత్స్ అనమాట. ఆ వేవ్ లెంత్స్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకేనా? అంటే ఫస్ట్ మనకి లైట్ ఏం రాలేదు, అంటే విజిబుల్ లైట్ ఏం లేదు. తర్వాత ఏంటి? రెడ్ కనిపించింది. తర్వాత ఏం కనిపించింది? బ్లూ కనిపించింది. సో దాని యొక్క కలర్స్ యొక్క వేవ్ లెంత్స్ అనేవి, అంటే ఎమిటెడ్ రేడియేషన్స్ యొక్క వేవ్ లెంత్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో ఇంకొకటి మెయిన్ ఏమి అబ్జర్వ్ చేశారంటే, మెయిన్ పాయింట్ ఏం అబ్జర్వ్ చేశారంటే, మ్యాక్సిమం వేవ్ లెంత్, ఒక పర్టికులర్ టెంపరేచర్, ఇంకా ఆ టెంపరేచర్లో ఉన్న మ్యాక్సిమం వేవ్ లెంత్ రెండు కలిపితే ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుందంట. ఇందులో ఇంకా ఆశ్చర్యంగా వాళ్ళకి కనిపించింది ఏంటి అంటే, ఇక్కడ 3 డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నాయి కదా, ఈ 3 డిఫరెంట్ టెంపరేచర్స్లో ఈ 3 డిఫరెంట్ వేవ్ లెంత్స్ని మనం వీరెండింటిని ప్రోడక్ట్ చేస్తే సేమ్ కాన్స్టెంట్ వస్తుంది. సో ఇది మనకు వెయిన్స్ లా, డిస్ప్లేస్మెంట్ లా అనమాట. అంటే మ్యాక్సిమం వేవ్ లెంత్ ఇంటూ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్ దాట్ టెంపరేచర్ ఆఫ్ అబ్సల్యూట్ బాడీ ఈజ్ రిజల్టింగ్ టు ద కాన్స్టెంట్. ఇది మనకి వెయిన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఓకే, ఇప్పుడు మనం డెఫినేషన్ ఏంటి, దానికి ఫార్ములా ఏంటో చూద్దాం. Wein's law states that the wavelength of a maximum intensity of a emission of a black body radiation is inversely proportional to absolute temperature of a black body. ఓకే, అంటే ఏం చెప్తున్నాడంటే, మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎమిటెడ్ ఆఫ్ ఎ బ్లాక్ బాడీ, ఒక బ్లాక్ బాడీ నుండి మ్యాక్సిమం ఇంటెన్సిటీ రిలీజ్ అవుతుంది కదా, అది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ దట్ బాడీ. ఓకేనా? లేదంటే ఇంకో డెఫినేషన్ కూడా మీరు రాయొచ్చు, ద ప్రోడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు ద మ్యాక్సిమం ఎనర్జీ లాంబ్డా ఎమ్ అండ్ absolute temperature is always constant for a black body or any radiation body. అంటే చెప్పాను కదా ఇందాక, మ్యాక్సిమం ఎమిటెడ్ ఎనర్జీ ఇంటూ absolute temperature will always returns to the constant. అంటే ఏం లేదు, మ్యాక్సిమం వేవ్ లెంత్ అండ్ టెంపరేచర్ ఇవి రెండు కంబైన్ చేస్తే మనకి ఎప్పుడు వచ్చేది ఒక కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. ఈ రెండు డెఫినేషన్స్లో ఏది రాసినా ఇట్స్ ఫైన్. ఓకేనా? Okay, lambda m is inversely proportional to 1/t. Lambda m equals to b by t. B is a Wein's constant. Wein's constant value enta 2.398 into 10 to the power of 3 meters kelvins. Okay, tarvata lambda m maximum intensity equals to b by t. T it వెళ్తుంది, lambda m into t equals to b. ఓకేనా? ఇది సింపుల్. మీరు ఒక నార్మల్ ఒక సెంటెన్స్లో రాసేయండి. టెంపరేచర్ ఇంక్రీజెస్, మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్ లెంత్ డిక్రీజెస్. The immersive power of a black body radiation emitted per 1 centimeters per second is directly proportional to its 1/5 power of its absolute temperature. అంటే మనం ఒక బ్లాక్ బాడీ నుండి ఎమిట్ అయ్యే రేడియేషన్స్ ఒక సెంటీమీటర్ నుండి, నార్మల్ ఒక చిన్న పార్టికల్ నుండి, ఒక సెకండ్ నుండి, ఒక చిన్న పాయింట్ నుండి పర్ సెకండ్కి ఎంత రిలీజ్ చేస్తుంది అంటే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పవర్ 5 అని చెప్తున్నారు. ఇది ఇంకో ఫార్ములా అనమాట. అంటే ఇంకో వేలో చెప్పాలి అనుకుంటే ఈ ఫార్ములా కూడా రాయొచ్చు. ఓకే.